ముందుగా రేమిళ్ళ అవధాని గారిని ఈ వ్యాసాలను పుస్తకంగా తీసుకొచ్చినందుకు అభినందిస్తాను. ఇది చాలా మంచి ప్రయత్నం. భూ నిర్వాసితులు న్యాయం కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో ఈ వ్యాసాలు చదువుకొని ఊరట పొందిన క్షణాలున్నాయి. ఈ వ్యాసాలు అవధాని గారు హిందూలో రాసిన వ్యాసాలను చూసి ధైర్యంతో స్ఫూర్తితో కొట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అతిశయోక్తి కాదు, ఎందుకంటే నాకు తెలుసు చాలా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతున్న సమయం అది. చాలామంది రైతులు వాస్తవానికి అప్పటికి ఇంకా కొత్త ప్రభుత్వం, ఇప్పుడే మనం ఏమి ఘర్షణకు దిగుతామనే ఆలోచనతో నాలాంటి వాళ్ళందరం కూడా సంశయిస్తున్న సమయాన మొట్టమొదట ఆ పోరాటానికి దిగింది రైతులే. మాకు న్యాయం చేయమని హరీష్ రావు గారి చుట్టూ కేసీఆర్ గారు ఎట్లా కలవరు కాబట్టి ఆయన ఒక్కరినైనా పట్టుకుందామనే ప్రయత్నంతో చెయ్యని కృషి లేదు, కానీ ఆయన దొరకలేదు. ఆఖరికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మిమ్మల్ని తొక్కుకొనుకుంటా అయినా పోతాము, భూములు గుంజుకుంటాము, ఈ ప్రాజెక్ట్ కడతాము, ఎవరు ఆపుతారో చూస్తామని. అంతే కదా సమాధానం. ఆ సమాధానం చెప్పిన తర్వాత మిగిలిన ఏకైక మార్గం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసినాం కదా సార్, అవి యాదికున్నాయి. ఆ ఉద్యమం మాకు ఈ రకంగా ఉపయోగపడిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగితే అప్పుడు కూడా ప్రభుత్వం మేల్కోలేదు, కానీ ప్రపంచం మేల్కొన్నది. దీనికి సంఘీభావంగా చాలామంది రావటము మొదలై, వాస్తవానికి అందరు కూడా చెప్పింది ఏంటంటే, ఇన్ని నీళ్లు ఇక్కడ ఆపితే మంచిది కాదేమో, మీరు పునరాలోచన చేయమని చెప్పింది. కానీ వాళ్ళ అందరికీ తెలియని ఒక కఠోర వాస్తవం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అనేది సెస్మిక్ జోన్, భూకంపాలు రావటానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టును కడుతున్నారు. వాళ్ళందరూ చెప్పింది, ఎన్జిఆర్ఐ స్పష్టంగా రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, ఇది కనుక ఈ ప్రమాదం సంభవిస్తే ఈ ప్రాజెక్టు వల్ల 5 లక్షల మంది ప్రాణాలు పోతాయి. 5 లక్షల మంది ప్రాణాలకు ముప్పు కలిగించేటువంటి ఈ ప్రాజెక్టును నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కట్టింది. ఆ రోజుల్లో ఊళ్ళలోకి పోవాలంటే ధైర్యం చాలకపోయేది. ఆ మహిళలను ఓదార్చే శక్తి మన ఎవరి దగ్గర లేకుండే. వాళ్ళ ఏడుపులు, ఏడుపు కాదు అది, రోదన వింటే అసలు మనకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. చాలా కీలకమైన విషయం ఏంటంటే, భూమిని కోల్పోవటం అంటే ఏందో చాలామందికి అర్థం కాదు. అభివృద్ధి జరిగింది కదా, రోడ్డు వచ్చింది కదా, కంపెనీ వచ్చింది కదా అనుకుంటాం, కానీ భూమిని కోల్పోయిన రైతు ఏమైందనే విషయం మనం ఆలోచించాం. అందరిని వదిలిపెట్టండి, చెరువు కిందున్న రైతులు ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఇబ్బంది అయితే అయింది కావచ్చు కానీ మాకు నీళ్ళు వస్తున్నాయని అనుకుంటారు. మా స్టూడెంట్ ఒక ఆయన ఆ గ్రామాల్లో ఉంటాడు. ఆయన ఒకరోజు మరి ఇబ్బంది అవుతుంది, కాదని అంటలేము, మంచి పరిహారం ఇవ్వాలి, మేము కూడా ఒప్పుకుంటాం, కానీ చెరువు అయితే కావాలి అంటే, చెరువు కావాలి సరే, మరి కింద కూడా మన భూమి కూడా కొంత తీసుకుంటారట కాక అని చెప్పిందట. మన భూమి ఎందుకు అన్నట్ట, వాళ్ళకు కొంచెం భూమి ఇవ్వాలి కదా మనం ఇద్దామని మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే, ఆయన కోపానికి వచ్చి అట్లెట్లు ఇస్తామన్నట. నువ్వు అట్లెట్లు ఇస్తామంటావు, వాళ్ళ భూమి అయితే పోనీయా అని అడిగిండు. నోరు మూసుకున్నారు సారిగా. అంటే పరిస్థితి అట్లా ఉంటుంది కానీ ఆ పరిస్థితిలో భూములు గుంజుకున్నారు. నిజంగా ఆ గుడి చూసి, దేవుణ్ణి చూసి, చెట్టును చూసి ఆ రోజుల్లో ఒకటే ధైర్యం ఏంటంటే, అక్కడ అమ్మ తల్లి గుడి ఉంటుంది, మైసమ్మ గుడి ఉంటుంది. ఈ మైసమ్మ తల్లే కాపాడుతుందని నమ్మేది గట్టిగా. కానీ మైసమ్మ తల్లి మునిగింది, మనం కూడా మునిగినాం, ఎవరూ ఆదుకోలేకపోయింది. అంతటి ఘోరమైన పరిస్థితి. ఆ భూములు గుంజుకునే తీరు చూస్తే గవర్నమెంట్లో ఎన్కౌంటర్ స్పెషలిస్టుల మాదిరిగానే భూసేకరణ స్పెషలిస్టులు తయారైనరు, ఆర్డీఓలు. వాళ్ళు చెప్తారు, నేను భూసేకరణ 3 గ్రామాలు కాల్ చేయించిన, మీ ఊరు నాకు లెక్కన అనుకుంటే దిగుతారు. అధికారంలోకి వచ్చి కూర్చొని తెల్లారి నుంచి మొదలు పెడతారు. తండ్రికి కొడుకు పంచాయతీ పెడతారు. ఏ దగ్గర చట్టం అనేది పనిచేయదు. తండ్రికి కొడుకు పంచాయతీ, అత్తకు కోడలకు పంచాయతీ, ఆడబిడ్డలకు ఇంట్లో ఉన్న కోడలకు పంచాయతీ. తెల్లారి నుంచి ఇక ఏదో ఇంత ఒడగొట్టుకొని అప్పచెప్పిందే సూటి, పైసలన్నా మిగులుతాయనే ఆలోచనతో భూమి వదిలేస్తారు.
ఎజైన్డ్ భూమి కలిగిన రైతులదైతే దుర్మార్గం. వాళ్ళు ఇంకా ఈ భూమి మీరు ఇవ్వకపోతే గుంజుకుంటాం, మీ కాగితం వెనకాల రాసింది చూసుకోపమ్మంటారు. ఊళ్ళల్లో వీధి బాగోతులు అయినప్పుడు మధ్యన బుడ్డర్ ఖాన్ వస్తాడు కదా, బుడ్డర్ ఖాన్ ఎప్పుడు కూడా రాజుగారు రమ్మన్నారని చెప్పటానికి వస్తూ తక్త కాయిదాలన్నీ కిందేసుకొని కూర్చున్నావట, అవన్నీ పట్టుకొని రమ్మంటుండ్రు రాజు నిన్ను అని ఊళ్ళో ఉన్న పెద్ద మనిషిని ఆదేశిస్తాడు. అంటే ఆ కాగితాలకింత బలం ఉందని మాకు తెలియదు అని జనం నమ్మకం. చాలా ఊళ్ళల్లో చెప్తారు ఈ కాగితాలకి ఇంత మహిమ ఉంది, మా జీవితం దాంట్లో దాగి ఉంది అంటే మేము ఇంత జాగ్రత్త పడేవాళ్ళము అని. అది రాక తెలియక ఏముందో అర్థం కాక ఆ కాగితాలతో ఇష్టానుసారంగా ఆటలు ఆడుకొని మొత్తానికైతే భూములు గుంజుకున్నారు. భూములు గుంజుకునే క్రమంలో ఆ భూమితో సంబంధం లేనోళ్ళు వాళ్ళు 100 ఎకరాలు రాసుకొని వాళ్ళు ఆ భూమిని అనుభవించిండ్రు. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి పేరు చెప్పిండ్రు, హరీష్ రావు గారి పేరే. అట్లాంటివి ఎన్ని జరిగినాయో తతంగాలు. అవన్నీ జరిగితే లాస్ట్కు అంతా అయిపోయినాక ఎదిగిన పిల్లల పేరు మీదతో కలుపుకొని రిహాబిలిటేషన్ ఇవ్వాలి కదా, 2 లక్షలు రిహాబిలిటేషన్ ఇవ్వాల్సి ఉంటే ఆ రిహాబిలిటేషన్ కోసం వీళ్ళంతా కోర్టుకు వెళ్ళిండ్రు, బతిల్లాడినరు. అందులో ఒక ఆయన మీద ప్రత్యేకమైన కోపం అధికారులకు, ఆయనకి ఇయ్యలేదు. ఆయన తిరిగి తిరిగి విసిగిపోయి ఒకరోజు ఇంటికి వస్తూ భార్యకు ఫోన్ చేసిండు, ఇక నేను నాకిక ఈ జీవితం మీద ఆశ లేదు, సాలిగా ఈ జీవితము అని చెప్తే వాళ్ళు భయపడ్డారు, ఊరేసుకొని చనిపోయాడు. 2 లక్షలు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా తిప్పటంతో ఆ 2 లక్షలు రాలేదని ఊరేసుకొని చనిపోతాడు. అంటే ఇంత దుర్మార్గంగా ఉంటుంది. మీరు మిడ్మానేర్ నిర్వాసితుల ఊళ్ళకి కనుక పోతే వాళ్ళు చెప్తారు ఈ బతుకు పగోనికి కూడా రావద్దు సార్ అని. 2 ఊళ్ళ నడుమ వాళ్ళ క్యాంపు పెట్టిండ్రు. ఎక్కడ పనులు దొరికాయి, ఎక్కడికి పోవన్నో అర్థం కాదు. పొద్దున్న లేస్తే అందరింటి ముందే కూర్చుంటారు, కానీ ఆకలికైతే సమాధానం చెప్పాలి కదా. ఎక్కడికి పోవాలో అర్థం కాదు, ఏం చేయాలనో అర్థం కాదు. ఇది ఉన్న వాస్తవం. అంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందనేది మనం ఊహించం. వాళ్ళ గ్రామాల మీద ఎన్నిసార్లు దాడి చేసినరో, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినరో, ఆఖరికి చాలాసార్లు కోర్టుకే కోపం వచ్చి వాళ్ళు వ్యాఖ్యానాలు చేసిండ్రు, కానీ ప్రభుత్వం మనసు మాత్రం కరగలేదు. 144 సెక్షన్ పెట్టి కొట్టినప్పుడు కోర్టు జోక్యం చేసుకున్నది. 144 ఉద్దేశం ఏంది, మీరు చేస్తున్నది ఏంది, వ్యవసాయం ఆపమని 144 పెట్టి వ్యవసాయం ఆపమని ఎక్కడ రాసింది అని కోర్టు మందలించి 144 లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక సందర్భంలో ఇట్లాంటిదే కంపెనీ కోసం భూసేకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు ఊళ్ళో ఆడవాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కలుసుకొని భూసేకరణ జరగకుండా ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వాళ్ళు ఎంట తిరిగేది, అరే బయటికి కూడా పోలీస్తలేరు సార్ మమ్మల్ని. అంత దుర్మార్గంగా పోలీసులు మా చుట్టూ తిరిగి కట్టడి చేస్తున్నారు. అది వాస్తవానికి ఒక యుద్ధంలాగానే సాగుతుంటుంది. ప్రభుత్వం భూసేకరణ నేను 2013 చట్టానికి ఎన్ని తూట్లు పొడిచిండ్రో, ఎంత దుర్మార్గంగా గుంజుకున్నారు. ఇది ఇక దానికి రాసేటప్పుడు ఎన్ని లెక్కలు రాస్తారో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పూర్తి పడీతు భూమి దేనికి ఎక్కెర్రాదు అని రాస్తారు. దానికి ఆడ పోయి చూస్తేనా బ్రహ్మాండంగా పంటలు మండుతుంటాయి. రైతులు మొత్తుకుంటే వినేదెవరు? మినిస్టర్ దగ్గరికి పోతే భూమి లేకపోతే అభివృద్ధి ఎట్లొస్తుంది, మేము తీసుకోవాలి కదా అని వాళ్ళు సమాధానం చెప్తే మనం ఏం మాట్లాడాలో కూడా మనకు అర్థం కాదు. మల్లన్న అది మెదక్ దగ్గర నిమ్స్ కోసం 12,000 ఎకరాలు, ఫార్మాసిటీ కోసం 20,000 ఎకరాలు, కేసీఆర్ గవర్నమెంట్లో సుమారు 2.5-3 లక్షల ఎకరాలు బలవంతంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నటువంటి భూమి ఉంది. అవసరము అనవసరము ఈ చర్చ లేనేలేదు. ఒక్క ఉదంతం చెప్పి ముగిస్తా. గజ్వేల్లో రైతు వేదిక కోసం భూమి తీసుకున్నారు, ఆ గ్రామం పేరు నాకు గుర్తుకొస్తలేదు. రైతు వేదిక కోసం భూమి తీసుకుంటే ఆ రైతు ఏమన్నాడంటే నాకు ఈ 2 ఎకరాలే ఉంది సార్, ఎకరం నేను కొన్నా, ఎకరం గవర్నమెంట్ ఇచ్చింది, ఈ 2 ఎకరాల భూమి నాకు కావాలి. ఎస్సీ రైతు, నాకు ఇంకొక మార్గం లేదు బతుకు తెరువు కోసం అని బతిన్లాడి
ఆఖరికి నేను మందు దాగి సావాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు అని అన్నాడు. అంటే తాగి సస్తనని బేరిచ్చినోడే కానీ తాగినోడే లేడు పోరా అని తిట్టిండు. తిడితే ఆయన మందు తాగుతా అని పోతుంటే ఊరోళ్ళు బంధువులు బతిల్లాడి పట్టుకొచ్చింది పాపం. ఆయన బతిల్లాడి పట్టుకొచ్చి తిట్టి ఆఫీసర్లను వాళ్ళు ఆపితే ఆయన ఏం చేసిండంటే వాళ్ళతోని సరే అన్నాడు. మెల్లగా బండేసుకొని పోయిండు. అది ఎండో సల్ఫానో ఏందో కొనుక్కున్నాడు. ఊరి చెరువు కట్ట మీదికి పోయిండు. అరే ఎటో పోతున్నాడని వీళ్ళు ఉరుకుతూనే ఉన్నారు వెనకాల. వీళ్ళ కళ్ళ ముందు ఆయన ఎండో సల్ఫాన్ దాగి అక్కడికక్కడ కుప్పగూలి చచ్చిపోయాడు. ఎంత ఘోరంగా ఉంటుందంటే మనకు ఆ ఇంటికి పోతే ఆయన కోరిక ఏంటంటే బిడ్డకేదో చిన్న నౌకరీ సీడ్ కంపెనీలో దొరికింది, ఈ భూమి కొంచెం అమ్మి పెళ్లి చేస్తా అనేది ఆయన కోరిక. దానికోసం నా భూమి ఇయ్యనని ఈ రకంగా వేధించి భూమి గుంజుకున్నటువంటి సందర్భాలు మనకు బోలెడన్ని కనబడతాయి. నేను అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ పుస్తకం తప్పక చదవండి. చదివితే ప్రజలు భూమి పోయినటువంటి వాళ్ళ రైతుల కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ కన్నీళ్ళు ఇందులో అక్షరాలైనవి అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. చాలా గట్టిగా, చాలా అద్భుతమైనటువంటి ఒక పుస్తకం ఇది, అవసరమైనటువంటి పుస్తకం ఇది. చాలా సీరియస్గా ఇది చదివిన ప్రతి ఒక్కరు కూడా భూ నిర్వాసితుల కోసం నిలబడాలి. మున్షి ప్రేమ్చంద్ రాస్తాడు కదా, భూమి అనేది అస్తిత్వం, భూమి అనేది ఆత్మగౌరవం. ఆ అస్తిత్వము ఆత్మగౌరవం పోయిన తర్వాత 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన మనిషికి విలువైతే రాదు. ఇక బిచ్చగాళ్ళ కంటే అధ్వానంగా బతకవలసిన స్థితికి నెట్టబడతారు. అట్లా నెట్టబడినటువంటి ప్రజల యొక్క ఆత్మగాథ ఈ పుస్తకం అని చెప్పి నేను నమ్ముతూ మీరందరూ కూడా తప్పకుండా చదవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అవధాని గారికి వారి మిత్రులకు కృతజ్ఞతలతో సెలవు.